అంటే నాకు తెలియగలుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు సంపాదించి పెడితే వీళ్ళు వచ్చి ప్రజలకు పథకాలు ఇస్తారా? ఏమన్నా అలా కాదు. మేము మేము సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలు నమ్మి వచ్చాడు. సంపద సృష్టించకుండా ఏమంటే మీరు ఇస్తామన్న పథకాలు ఏమైనా ప్రజలు అడుగుతుంటే పైన చూస్తే ఏం కనబడట్లేదు అన్నాడు. అంటే ఎవరు సంపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేరుస్తారు చెప్పండి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 14 కోట్లను బూతులు మాట్లాడాడు. ఆయన తీరా వస్తే మొన్న అసెంబ్లీలో 4,30,000 కోట్లు అప్పు ఉందని పయ్యావుల కేశవరావు గారు చెప్పాడు. అంటే వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి అబద్ధమే కదా. 4 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్లు అప్పు ఉంది. అంతే కదా, తప్పుడు ప్రచారం. ప్రజలు ఇప్పుడు ప్రజలకి ఇవన్నీ తెలియవు, మీడియాలు అవన్నీ ప్రజలకు తెలియవు. వచ్చి ప్రచారం చేస్తారు, అది నమ్ముతారు. ఉచిత బస్సు అన్నారు లేదు, ఉచిత గ్యాస్ అన్నారు లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు లేదు, అలాగని చెప్పేసి పిల్లలకి అమ్మఒడి అన్నారు లేదు, యూనిఫామ్స్ లేవు, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్తున్నారు, లెక్కలు వేసుకొని చెప్తామంటున్నారు. అంటే ముందు ప్రభుత్వం వేసిన లెక్కలు ఇప్పుడు దగ్గర ఉండవా లిస్టు? ఇలా చూస్తే తెలిసిపోద్ది కదా. ఫ్రీ గ్యాస్లు ఇస్తున్నారు కదా, ఫ్రీ గ్యాస్లు ఎక్కడ ఇచ్చారండి? అందరికీ రావట్లేదు కదా. ఫ్రీ గ్యాస్లు ఇవ్వడానికి ఏమీ లేవు, అందరికీ ఇవ్వట్లేదు. మాట చెప్పడం ఎక్కువ. ఇంకోటి ఏంటి చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పని చేస్తాడు, మీడియా ఉండదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతిరోజు మీడియా ఉంటుంది. జనాలకు కావాల్సిందంటే ఎప్పుడైనా మీడియా పెట్టాడా, మీటింగ్ పెట్టాడా, లేకపోతే మీడియాని పిలిచాడా, వాయిస్ ఇచ్చాడా, ఇది చూస్తున్నారు. ఎందుకు? పని లేని దానికి రోజు చంద్రబాబు నాయుడు గారు మీడియా ఉంటుంది, ప్రతిరోజు పేపర్లో ఉంటుంది. ఇది ఇచ్చేద్దాం, అది ఇచ్చేద్దాం, ఈరోజు చట్టం ఇది అమలు చేసాం, అది అమలు చేసాం. ఇప్పుడు దాకా మరి అమలు చేయడమే తప్ప ప్రజల్లోకి రాలేదు కదా. జగన్ సంక్షేమం చేశాడు కానీ డెవలప్ చేయలేదని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు, గెలిచారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారంటారా, చేయలేదంటారా? అంటే డెవలప్ అంటే 70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక పల్లెటూరు గ్రామంలో చిన్న పంచాయతీ ఆఫీస్ ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ పంచాయతీ ఆఫీసులే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేల సచివాలయాలు, భరోసా కేంద్రాలు, అనేక రకమైనటువంటి స్కూల్స్, కాలేజెస్, స్కూల్స్ అన్నీ రిపేర్ అయిపోయాయి. నాడు నేడు పథకంలో మీరు ఏ స్కూల్ చూసారే, గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ స్కూల్ మించి ఉంటుంది. ఇంకా సంక్షేమ పథకాలు అంటే ఏంటి? అంతకన్నా పేదవాడికి ఆకలేస్తుంది. కోవిడ్ టైంలో వచ్చాడు, డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం అంతా నడుస్తుంది. ప్రభుత్వం నడుస్తుంటే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నా సరే కానీ మా దగ్గర డబ్బులు ఏమంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆయన వచ్చినప్పుడు కోవిడ్ వచ్చింది, డబ్బులే లేవు. అయినా సరే కోవిడ్లో డబ్బులు వేసుకుంటూ వచ్చాడు, ప్రభుత్వాలు నడిపించాడు, ఆసుపత్రులు నడిపించాడు, ప్రజలకు కావాలని వైద్యం అంతా అందించాడు ఆయన. ఇంకేం కావాలండి సంక్షేమ పథకాలు? మరి ఇన్ని చేసిన ఆయనకి ఎందుకు ఓడించారు? ఓట్లు ఎందుకు వేయలేదు? ఎందుకు ఓట్లేదంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రజల వద్దకు పాలన. ఇప్పుడు ధనుష్టు పెదరాయుడు అన్నట్టు ఇప్పుడు ఈ రోజు ఉంది సార్. చిన్న విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. పెన్షన్లు ఇవ్వాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా వాలంటరీ రావటం, రాసుకోవటం, వెళ్ళటం, వెంటనే అమలుపరచడం. అంటే ప్రజలకు సమస్య లేకుండా వాలంటరీ వర్క్ చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి నెల ఆయన పెన్షన్ ఇవ్వడానికి ఒక ఊరు వెళ్తాడు. అక్కడ పెద్ద ఏర్పాట్లు అవుతాయి, పెద్ద మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో పెన్షన్ ఇస్తాడు ఆయన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇవ్వాల్సిన పని వచ్చిందండి. సాధారణంగా పంచాయతీలో ఉద్యోగస్తులు ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అలా ప్రచారం చేసుకుని ఒక 5 గంటల పెన్షన్ ఇస్తాడు ఆయన. సీఎం గారు వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు కదా. ప్రజల సొమ్ముని వృధా చేయడమే కదా ఇది. తర్వాత మద్యం షాపులు అన్నాడు. న్యాయమైన మందు, న్యాయమైన భోజనం ఇవ్వాలి, న్యాయమైన చదువు చెప్పాలి, న్యాయమైన పరిస్థితులు ప్రజలకు కావాల్సిన మందులు, విద్య కావాల్సింది. అవి రెండూ లేకుండా న్యాయమైన మందు అంటే మందు న్యాయం ఏంటంటే అసలు అర్థం ఏమైనా ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన మందు ఇవ్వలేదు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మేము వచ్చిన తర్వాత నాణ్యమైన మందు ఇస్తామని. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో మందు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం పడిపోతుంది, మందు అమ్మకపోతే ఆ ప్రభుత్వం పడిపోతుంది. మందు ఇవ్వని నాయకుడి దగ్గరికి కార్యకర్తలు వెళ్ళరు. కాబట్టి ఆయన మందు ఇచ్చాడు. ఆ మందు ఇచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వమే తీసుకొని ఆ డబ్బులన్నీ ప్రజలకే పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళ వ్యక్తులందరికీ కూడా షాపులు ఇచ్చేశారు. ప్రతి బ్రాంతి షాపు కూడా ఒక బార్ అయిపోయింది. ఉదయం 6 to రాత్రి 2-3 గంటల వరకు బ్రాంతి అమ్ముతూనే ఉంది, కంటిన్యూ అమ్ముతుంది. బ్రాంతి షాపులే కాకుండా ప్రతి వీధిలోని ఒక బెల్ట్ షాపు, ప్రతి ఇంట్లోని బ్రాంతి విస్కీ దొరుకుతుంది. చక్కగా మందులు ఏరులై పారుతున్నాయి. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ హామీ ఏదైనా ఉంటే అది మందు, అది నెరవేర్చేశారండి. ఇక ప్రజలకు కావాల్సింది ఏంటంటే సూపర్ 6 చేస్తామని సంవత్సరం చెప్పారు. ఓ సంవత్సరం గడిచిపోతుంది, వచ్చే సంవత్సరం చెప్తారు, గడిచిపోద్ది, వచ్చే సంవత్సరం చెప్తారు, గడిచిపోద్ది. మనం అలా ఆకాశం మీద ఉంటుంది, కింద నుంచి చూసుకోవడమే. అది సార్ పరిస్థితి, కూటమి ప్రభుత్వం పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా పిల్లల్ని కనండి, మాకు ఎంపీ సీట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు కావాలి, మా అసెంబ్లీ సీట్లు పెరగాలని చెప్పేసి అంటున్నారు. అంటే సామాన్య ప్రజలు పిల్లల్ని కనేసి రోడ్డును పడిపోయినా పర్లేదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు లబ్ధి పొందడానికి వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చలామణి అవ్వడానికి ప్రజలేమో ఎక్కువ పిల్లల్ని కనండి అని చెప్పేసి అంటున్నారు. పిల్లల్ని కానీ ఏం చేయమంటారు? ఇప్పుడు వచ్చి నిరుద్యోగ భృతి లేదు, సూపర్ 6లో ఉన్న హామీలు ఏమీ లేవు,
పైగా ఇప్పుడు పిల్లల్ని కనండి అంటే కన్న పిల్లల్ని ఇప్పుడు పథకం ఏంటది అమ్మఒడి పథకం ఉండేది, వీళ్ళు దాన్ని తల్లికి వందనం అన్నారు. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారు? దానికి ఇంకా ఏప్రిల్ మేలు అంటున్నారు. ఏప్రిల్ మేలు ఏ సంవత్సరంలో ఇస్తారు? 2019, 2026లో ఇస్తారా? 27లో ఇస్తారా? 29లో ఇస్తారా? ఎప్పుడు ఇస్తారో చెప్పాలి కదా. వాటికి కూడా ప్రజలు ఏమి ఇది గతంలో మాదిరిగా ఎవరు లేరు, ఊరికనే పరిస్థితులు ఏమీ లేవు. గతంలో ఎలా చేశారు సార్? జగన్ గారు ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం ప్రాజెక్ట్ కట్టారు. ఆ శ్రీకాకుళం విజయనగరం జిల్లా కిడ్నీ బాధితుల వాసులందరికీ కూడా మంచినీళ్ళు అందించారు. అది అభివృద్ధి కాదని చెప్పేసి నేను అడుగుతున్నాను. నాడు నేడు పథకం కింద స్కూళ్ళన్నీ కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారు. అది అభివృద్ధి కాదని నేను అడుగుతున్నాను. అలాగే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అది అభివృద్ధి కాదని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా చాలా వరకు మరి మన అమ్మ ఒడి, నాడు నేడు, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన అలాంటి పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాడు. తర్వాత ప్రతి డ్వాక్రా మహిళా సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా మరి అనేక పథకాల ద్వారా వాళ్ళకి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది లబ్ధి పొందారు కూడా. ఇప్పటికీ కూడా వాళ్ళని అడిగితే చెప్తారు డ్వాక్రా. జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందండి. అవి సుమారుగా 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చి, ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమం, రైతే దేశానికి వెన్నుముక అనేటువంటి పరిస్థితిలో రైతుకు మేలు చేయాలనేటువంటి విధానం మీద ఆయన రైతులు పెట్టుబడి పెట్టేటువంటి ముందుగానే ఆ అకౌంట్లో, వ్యక్తిగత అకౌంట్లో 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు వరి విత్తనాలు కొనుక్కోవడానికి, త్రాగునీరు సాగునీరు అందివ్వడానికి రైతు సోదరుకి అండగా నిలబడి దళారులు వాళ్ళు రైతు సోదరులు దళారులు పాలు కాకుండా ప్రభుత్వం ఆర్థికంగా విసులుబాటు ఇచ్చేటువంటి కార్యక్రమం. అది చాలా మంచి కార్యక్రమంగా జనంతో కూడా చెప్పుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇలా అన్ని రంగాల కంటే విద్యారంగం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంది. దాని మీద సమాజంలో ఉండే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోలేరు. దాని మీద ఉచిత ఫీజులు ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి వాళ్ళు త్రిబుల్ ఐటీ మెడికల్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్స్లో కూడా వాళ్ళకి ప్రైవేట్స్ ఇచ్చి వాళ్ళు ఉత్సవం అయిపోయారు, విద్య ఉత్సవం అయిపోయారు. అన్నీ కూడా అడియాస చేసేటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా నమ్మాలనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇవాళ మెడికల్ సీట్లు ప్రైవేట్ పరం చేస్తారని చెప్పని ఎంతో ఆర్థికంగా వెనుకబడేటువంటి పేద విద్యార్థులు ఆశల మీద చలినీళ్ళు జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫీజు కట్టుకోలేరు. ప్రైవేట్ యాజమాన్యం అని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. వీళ్ళు కట్టుకోలేని పరిస్థితి. వీళ్ళ జీతాలన్నీ కూడా, ఈ జీవితాన్ని కూడా ఏమైపోతుంది అని కూడా ఆలోచన లేక కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ యాజమాన్యం కూడా అనేది కూడా అంత సమంజసంగా లేదు అనేటిది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెప్పని ఇస్తా అన్నారు. అటువంటి ఏమైనా ఇంప్లిమెంట్ అవుతుంది అంటారా? ఏమీ జరగట్లేదు సార్. అది ఒక పెన్షన్ 3,000 చేశారు తప్ప మీరు చెప్పేటువంటి ఉద్యోగ అవకాశాలు 20 లక్షల మందికి ఉద్యోగం ఇస్తారని కానీ, నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 వేస్తామని చెప్పి అనేటువంటిది జనరల్ ఇప్పటికి ఎన్యూమరేషన్ జరగలేదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పుడు కూడా కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఢిల్లీ ప్రయాణం చేసి పోలవరం అంటాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటాడు, మనకు అందనటువంటి సమస్యలు చెప్తాడు తప్ప స్థానికంగా ఉండేటువంటి నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి పరిస్థితి ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి లేదండి. ఇవాళ బాధపడుతున్నారు ప్రజానీకంతా కూడా. మొన్న పండుగలో కనపడింది. పండుగలో అంత అత్యుతంగా జరిపేటువంటి పరిస్థితుల్లో చేతులు డబ్బులు లేవు, ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరం కొనుక్కోవాలంటే రేట్లు ఆకాశాన్ని ఎవరికి ఇచ్చారండి? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కూడా బోకర్లు ఉన్నారు. జగన్ అయితే డబ్బులు పడి డైరెక్ట్గా సీఎంఎఫ్ఎస్ దాంట్లో ఇది ఉన్నారు. అలా కదా, ఓన్లీ బోకర్లు తినేస్తున్నారు. విద్యా వ్యవస్థ అస్సలు బాగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పోవడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం లేదు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి సమానమైన విద్యను ఇద్దాం అనేది ప్రయారిటీ లేదండి ఎక్కడన్నా. మెయిన్ కావాల్సింది నిరుపేదకి, అంటే లో కాస్ట్ పీపుల్కి దీనికి కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం అండి. వైద్యపరంగా కూడా ఏ విధమైన ఫెసిలిటీస్ ఎక్కడ కనిపించట్లేదు ఈ గవర్నమెంట్లో. గత గవర్నమెంట్లో దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం, నెక్స్ట్ నెగ్గితే నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం ఐడియా మీద ఆయన ఎన్నో కాలేజీలు పెట్టాడు. ఆ కాలేజీలను, మెడికల్ కాలేజీలను కూడా ఇలా తీసేయడం, ప్రైవేట్ పరం చేయడం కూడా జరిగింది. మరి ఎందుకు డెవలప్ చేసినా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మీరు కానీ, మీ నాయకులు కానీ ఎందుకు ప్రజలకి చెప్పలేకపోయారు? మేము డెవలప్మెంట్ అనేది మేము ఎందుకు తీసుకెళ్ళకపోతే మేము చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి తెలుసుకున్నాడు. మేము తెలియదు కదా, ఇప్పుడు ప్రజలకు ఎలా తెలుస్తుంది? మీరు ఇచ్చిన సంక్షేమం తెలుస్తుంది, డెవలప్. మాకు ప్రచారం అవసరం లేదండి. మా పార్టీకి, మా నాయకుడికి ప్రచారం అవసరం లేదు. మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఏది చూడం.
కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఆడ ఏ పార్టీ అయినప్పటికీ ప్రతి పథకం ప్రతి కూడా లబ్ధి పొందిన వాళ్ళే, లబ్ధి పొందని వాడు ఎవడూ లేడు.